డ్రగ్ టెస్ట్ చేయించుకొని మరీ రిపోర్ట్ తీసుకొని పొజిషన్కి వచ్చాను. అసలు ఇవాళ ఏం జరిగింది? రెండోది, రాజ్ తరుణ్కి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మీ ఇద్దరు వ్యవహారం వెనకాల కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారంటారు. అసలు ఏంటి? మినిస్టర్ గారు కాదండి, మినిస్టర్ గారు తాలూకా వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకున్నాము. కాకపోతే మా బావగారు అటు సోర్స్ నుంచి మాకు ఇప్పించడం జరిగింది. టోటల్గా అయితే 55 lakhs తీసుకున్నాము. లాస్ట్ 2 years నుంచి ఇంట్రెస్ట్ పే చేయలేదండి. నేను బతిమలాడుకుంటూ వచ్చాను, కొంచెం గడువు ఇవ్వండి అని. మొన్న జరిగిన గొడవ వల్ల ఇప్పుడు మాకు గడువు ఇవ్వలేదు. 2 daysలో పే చేయమని అన్నారు. 10 days గడువు ఇవ్వడం కోరాను. 1 weekలో ఖాళీ చేయమని చెప్పారండి. ఈ అప్పు వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి అంటే కాంగ్రెస్ నుంచి ఎవరు? అది అసలు దానికి సంబంధం లేదండి. ఆయన గారి పేరు అవసరం లేదు. పేమెంట్ ఎవరు కడుతున్నారు? రాజ్ తరుణ్ పేమెంట్ రాస్తారు. దాదాపు 2018 నుంచి తీసుకుంటూ వస్తున్నామండి. అప్పుడు 5 లక్షలు, అప్పుడు 5 లక్షలు. 2021లో మాత్రం 25 lakhs తీసుకున్నాం ఒకేసారి. మొత్తం 55 lakhs అండి. 55 lakhs ఇప్పుడు ఎవరు కడుతున్నారు? రాస్తూనే కడుతున్నాడు. వాళ్ళ నుంచి, మినిస్టర్ నుంచి కానీ వాళ్ళ వ్యక్తుల నుంచి మీకు ఎలాంటి థ్రెట్ అయితే లేదు? థ్రెట్ ఏం లేదండి. మంచి మనుషులు. మేము చిన్నప్పటి నుంచి మా కుటుంబం వాళ్ళంతా కూడా మేము ఓట్లు వేసే మనుషులు వాళ్ళు. థ్రెట్ అన్నది ఏం లేదు. కాకపోతే డబ్బులు ఇవ్వాలని కోరారు. డబ్బులు నన్ను తల తాకట్టు పెట్టినా నేను తీసుకురాలేనని చెప్పాను. మీరు పోలీస్ స్టేషన్ రావడానికి కారణం? రాత్రి ఇంకో 4 ఆడవాళ్ళు అటాక్ వచ్చారండి. లోపలికి రానివ్వని పక్షంలో తలుపు బలవంతంగా తోయడం జరిగింది. తోసేసి లోపలికి వస్తుంటే నేను మా డాడీ కూడా ఆపలేకపోయాము. ఇంకా చాలా ఫోర్స్ పెట్టి బయటికి పుష్ చేయడం జరిగింది. ఇంకా నాకు అక్కడ ఉంటే ఇంకా సేఫ్టీ కూడా లేదు. నేను మళ్ళీ వచ్చి అదే విషయం చెప్పాను. అండ్ శేఖర్ భాషా కూడా 164 స్టేట్మెంట్ అన్నది తీసుకొచ్చి బయట ఇచ్చేస్తున్నాడు. విక్టిమ్ ఐడెంటిటీ అన్నదే రివీల్ చేయకూడదు కదండి. అలాంటిది 164 స్టేట్మెంట్ అంటే విక్టిమ్కి జడ్జికి మధ్యలో జరిగే ఒక స్టేట్మెంట్ని తీసుకొని వచ్చి అది పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాడు. ఈజ్ ఇట్ అలౌడ్? అదొకటే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. ఇదంతా అవ్వట్లేదు. నేను దయచేసి మీడియా మిత్రులందరినీ ఇంకొక చివరిగా హెల్ప్ అడుగుతుంది ఏంటంటే, నాతో పాటు మీరు అందరూ రండి. అది యూరిన్ టెస్ట్ అయినవ్వండి, బ్లడ్ టెస్ట్ అవనివ్వండి. ఒక్కసారి ఇదే క్లియరెన్స్లోని, ఎందుకంటే మళ్ళీ అదే కమిటీలో ఇంకా నేను ఉండకపోవచ్చు కాబట్టి లాస్ట్ ఒక డ్రగ్ విషయంలో కూడా నేను క్లియర్ చేసుకుంటాను. ఇంకా లీగల్ ఏమున్నా సరే నేను కోర్టులో చూసుకుంటాను. ఇంకా మీడియా ముందుకు కానీ బయటికి కానీ ఇంకా నేను రాను. ఎందుకంటే నాకు ఎంతవరకు థ్రెట్ ఉంది అన్నది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నేను పోలీస్ వాళ్ళని కూడా అదే కోరాను. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బయటకు తీయమని కోరాను. ఇల్లు రాస్తారని పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాదండి, మినిస్టర్ తాలూకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు. 50 లక్షలు. అవును, చేసేస్తున్నాం. చేసుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.